ఇక ఇందులో ప్రధాన వార్తను చూసుకుంటే ఓట్ చోరీ గద్దె దిగాలి, మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో కదం తొక్కిన ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో 300 మంది ఎంపీల నిరసన, పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు రోడ్డుపైనే బైఠాయింపు, తీవ్ర ఉద్రిక్తత, స్పృహ తప్పిన టీఎంసీ ఎంపీలు మహువా మోహత్రా, మిథాలీ బాగ్, ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్, సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ తరలింపు అనంతరం విడుదల, ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, కడియం కావ్య, సురేష్ షెట్కార్ తదితరులట. అయితే ఉండొచ్చు వాళ్ళు కూడా. జనం ముందు సాక్ష్యాలు పెట్టినాం, ఇది రాజకీయ పోరాటం కాదు, రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమం, ఓటు చోరీ సాక్ష్యాలను జనం ముందు ఉంచాం, మాకు చివరి 7 ఎన్నికల ఓటర్ లిస్టు కావాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం, లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఓట్ల దొంగతనాన్ని ఈసీ దాచాలని చూసినా అది దాగదు, మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి రాహుల్ గాంధీ నిన్న చెప్పిండు. ఓట్ చోరీ ఇక సర్కు వ్యతిరేకంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఎంపీలు సోమవారం ఢిల్లీలో కదం తొక్కారు. పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులు దాదాపు 300 మంది ఇందులో పాల్గొన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బీహార్లో ఓటర్ల స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అంటే సర్ పేరిట అక్రమాలకు తెగబడుతున్నారని ఎంపీలు మండిపడ్డారు. ఇక ఓట్ చోర్ గద్దె దిగాలి అంటూ మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓట్ చోర్గా మారిపోయింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.